హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము సింపుల్‌గా ఎలా అయితే మనము జ్యూస్‌ని ప్రిపేర్ చేద్దాం. ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేద్దాం. అలాగే గెస్ట్స్ వచ్చినా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేయొచ్చు ఇంట్లో ఉన్న వాటితోని. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్న తర్వాత ఒక 4 ఐస్ క్యూబ్స్‌నైతే తీసుకున్నా. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా తీసుకుంటున్నా. షుగర్ వేసేసిన తర్వాత ఒక 4 యాలక్కిని నున్నగా జుజ్జుకొని వేసుకునేసి, అలాగే ఈ లెమన్‌ని ఇలా అయితే మీరు స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల లెమన్ అనేది లోపల జ్యూస్ అనేది అంతా ఒక సైడ్‌కొస్తది. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ లెమన్‌ని కట్ చేసుకొని వేసుకొనేసేయాలి. ఇలా లెమన్‌ని కూడా పిండేసిన తర్వాత మనము ఫైనల్‌గా ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ అనేది మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో అంత వాటర్ అనేది తీసుకోండి. ఇలా వాటర్ వేసేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. షుగర్ అంతా బాగా కరిగేంత వరకు ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది బాగా కరిగిపోతే మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి ఒక గ్లాస్‌లోకి అయితే మీరు శోధించుకునేసేయండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము ఫైనల్‌గా సర్వ్ చేసుకోవడం అంతే. ఇలా ఫిల్టర్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకునేద్దాం. ఇలా గ్లాస్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 ఐస్ క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాం. ఒక 4 ఐస్ క్యూబ్స్‌ని వేసేసి ఇందులోకి మనము జ్యూస్‌ని అయితే ఫిల్టర్ చేసుకున్నాం కదా! ఆ జ్యూస్‌ని వేసేసేయడం అంతే. జ్యూస్‌ని వేసేసిన తర్వాత పైన మనము డెకరేట్ అనేది చేసుకునేద్దాం. ఇది మీరు చేసుకోవచ్చు లేదంటే లేదు. యాలక్కినైతే 2 వేసి హాఫ్ లెమన్‌ని కట్ చేసుకొని పెట్టేసిన తర్వాత ఇలా డెకరేట్ చేసుకుంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు సింపుల్‌గా ఇలా డెకరేట్ చేసినివ్వండి. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీస్ చూస్తారు కదా! ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా ఇలా జ్యూస్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ఆఫ్టర్‌నూన్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీరు కూడా ఇలా చేసుకొని తాగండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. నెక్స్ట్ రెసిపీ అయితే కలుద్దాం. బాయ్ బాయ్.